నా లైఫ్లో వింతలు అంతే. మామూలుగా దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా అన్నిటినీ వదిలేస్తారు. మరి మీరు కూడా అలా ఏమైనా అన్నీ అంకితం చేసేసారా, లేకపోతే మీ నార్మల్ లైఫ్ అంటే ఒక ఆడపిల్లగా నార్మల్ లైఫ్ అంతా కూడా లీడ్ చేయబోతున్నారా అంటే? లేదండి, లీడ్ చేస్తాను. మంచి భర్త, పెళ్ళి అన్నీ నాకు ఉంది, చేసుకోవాలని ఉంది. కానీ మంచిగా సెట్ అయ్యేవాడు, అది మెయిన్ బేస్ అయి ఉందన్నమాట. అంటే మనం చేసిన పనులకి కానీ ఏదైనా కానీ సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఇక్కడ లీడ్ చేశానండి. రేపు పెళ్ళైన తర్వాత నాకు ఇంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి కూడా నేను ఉండాలి, నేను దానికి రెడీ. కానీ ఇప్పటి వరకు జరిగినదంతా కూడా అంటే అమ్మవారికి ఇంత సేవ చేసి ఇంత పేరు తెచ్చుకొని ఇన్ని పూజలు, లోక కళ్యాణం నిజంగా ఏ ఆడపిల్ల చేసి ఉండదేమో ఈ మధ్యకాలంలో. మరి అన్నీ చేశాను కదా, అదొక లైఫ్. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది, నాకు అన్ని ఆశలు ఉన్నాయి, నేను కూడా అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాను. దైవానికి వచ్చేసరికి అదొక పార్ట్, నేనేం చేయాలో అవి చేసుకుంటూ పోతాను. అంటే మామూలుగా అమ్మవారే మీకు ఆ వ్యక్తిని కూడా చూపించబోతుంది అంటూ కూడా మీరు ఒకసారి మాట్లాడడం జరిగింది. అంటే చూపించిందా ఇప్పటి వరకు మీకు కాబోయే భర్తని? లేదు లేదు ఇంకా. అంటే మామూలుగా పెళ్ళైన తర్వాత అంటే అమ్మవారే మీకు ఒక అబ్బాయిని కలలో చూపించింది అనుకుందాం, ఆ వ్యక్తే మీకు కనిపించారు సడన్గా ఏదో ఒక టైంలో. పెళ్ళైన తర్వాత పూజలన్నీ మానేయాలి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే అమ్మవారు చూపించిన అబ్బాయే, కానీ అతనికి దేవుడు అంటే అమ్మ నిర్ణయం అయినప్పుడు నేను అగ్రి. ఇప్పటి వరకు అమ్మ నిర్ణయం మీద ఉన్నప్పుడు అది కూడా అమ్మ నిర్ణయం అని మీరే అన్నారు కదా, మరి అప్పుడు దేవుడికి దూరంగా ఉంటారు? ఆహా లేదు, పెళ్ళయ్యే వరకు అలా ఉంచినా ఆవిడే చూసుకుంటది కదా. నేను అన్ని ఆవిడనే నమ్ముతానండి. నేను ఇటే వెళ్ళాలి, అటే ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఏం లేదు. నువ్వు వాళ్ళనే చూపించావనుకో అప్పుడు నేను ఉండాలి కదా. అట్లా దేవుడు మనకి కనిపిస్తున్నాడు, లేకపోతే దేవుడికి మనం దగ్గర అవుతున్నాం అన్న టైంలో చాలా వరకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. అంటే మనం చాలా మంది నోళ్ళల్లో వింటూ ఉంటాం వాళ్ళ నోట్లలో నుంచి, నాకు దేవుడు కనిపించే ముందు ఆ రోజు ఇలా జరిగింది అని ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. మీకు అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే బ్యాడ్ అంటే ఏ రకంగా? మనుషుల వల్లనా? మనుషుల వల్ల కావచ్చు, ఎక్కువ ఇబ్బంది పడడం, ఏడవటం, ఎందుకు ఈరోజు ఉంది, ఈరోజు జరగకపోయి ఉంటే బాగుండేదేమో నా లైఫ్లో అనే విధంగా. ఉన్నాయండి. ఏంటండి? ఉంటాయి కదా, మన సహజమైన లైఫ్లో ఫేస్ చేసే ఉంటాయి. మనం ఇప్పుడు మీరు నన్ను ఒక్కదాన్నే మీరు ఈ క్వశ్చన్స్ వేస్తారు, నీకు దేవుడు అంటే ఎందుకు ఇష్టము, నువ్వు దేవుడి పూజలు చేస్తున్నావు అంటారు. నా పక్కన వేరే వాళ్ళు మీరు అడగగలరా? లేదు. సో అది నేను నాలాగే ఉంటాను, అవతల వాళ్ళు ఉండాలని రూల్ లేదు కదా. మన ఏం ఫేస్ చేశారు? ఎలాంటి మాటలు, లేకపోతే మాటలా, లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారా, ఏదైనా ఫేస్ చేశారా ఏంటి? అంటే నెగిటివ్ మాటలు, కొంచెం నెగిటివ్ మాటలనే నేను తీసుకోలేను. మన జీవితంలో మనకి తెలియకుండా సడన్గా మనకి అంటే ఎవరో రావడము, అది అంటే కొన్ని రావడం వల్ల కొన్ని జరుగుతాయి. అంటే వాళ్ళు మైండ్ సెట్ అంటే మనకు సెట్ అవ్వదు అనుకోండి, మనం ఉండలేం కదా. అలాంటివి నేను కొన్ని చూశాను. అంటే పెద్దగా నేను చెప్పను, చిన్న చిన్నవి కొంచెం ఏదైనా నెగిటివ్ ఉన్నా, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు లేదా వీళ్ళు అంటే మనల్ని చీట్ చేస్తున్నారు, అలాంటివి ఒక్కరోజు కాకపోయినా 10 రోజులకైనా దొరుకుతారు. అవును. అలా నేను ఫేస్ చేశాను. అంటే మన ముందు మంచిగా మాట్లాడుతూ మనం చెప్పినవన్నీ వీళ్ళు నమ్మేస్తున్నారు, తర్వాత మనం ఎప్పటికీ ఇట్లనే ఉంటాం అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారు, నేను ఒక్కటే నమ్ముతా, ఈరోజు నువ్వు ఇలా చేయొచ్చు, నెగిటివ్గా మాట్లాడుతున్నావు, ఇట్లనే కంటిన్యూ అయితే అమ్మ ఎక్కువ రోజులు ఉంచదు కదా. ఆ నెగిటివ్ని నేను ఫేస్ చేసేదాన్ని కాదు, అవైతే ఫేస్ చేశాను. అంటే మామూలుగా కీర్తి ప్రశాంతికి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, అంటే ఏం జరగబోతుందో కూడా కొంచెం కొంచెం తెలుస్తుంది అనేది నిజమేనా? నిజమే. అంటే ఎలాంటివి తెలుస్తూ ఉంటాయి? పెద్దవాళ్ళే చెప్తారు కదండి, మహానుభావులు, గురువులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా బోల్డ్ వస్తాయి. దేవుడికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరగబోయేది ఖచ్చితంగా ముందు ప్రకృతి చూపిస్తుంది అని చెప్పేసి అవి తెలుస్తాయండి. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది మీరు అడిగిన దాంట్లో. కొన్ని తెలియకుండా కూడా కొన్ని మనం హార్డ్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును. అది కూడా ఎందుకు జరుగుతుంది అనే దానికి నేను ఆలోచిస్తా, ఫస్ట్ రియాక్ట్ అవ్వను. ఇప్పుడు ఒకటి ఏదైనా గొడవే అయిందనుకోండి ఎవరితోనో మనకి, అది నాకు అమ్మ చెప్పలేదు కదా, నాకు తెలుస్తాయి కదా గాడుకి దగ్గరగా ఉంటే, మరి ఇది ఎందుకు జరిగింది, నేను ఇది చాలా క్యాలిక్యులేట్ చేస్తా. మరి జరగకూడదు కదా, ఇది నా లైఫ్లో ఎందుకు జరిగింది నేను ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు అంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఒక గుణపాఠం. నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ఉండాలి అంటే తోస్తారు వాళ్ళు సమస్యని. దేవుడికి దగ్గరగా ఉంటే చాలా, అసలు మనుషులు కాదండి గాడ్ పెట్టేవి ఎదుర్కోవాలి తెలుసా, ఎంత టఫ్ ఉంటుందో.
మనిషి పెట్టాడు, దేవుడే ఇది పెడతాడు. నిజంగానే నేను కూడా విన్నాను. అంటే మనుషులు పెట్టే పరీక్ష కంటే దేవుడు పెట్టేదే దేవుడు కఠినంగా కనిపించేటప్పుడు ఉంటది. దేవుడు పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకు పెడతాడో తెలుసా? నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నప్పుడు నీకు ఒక కష్టాలు సమస్యనిచ్చా, నువ్వు నన్ను తిడతావా అని చూస్తాడంట. అసలు దాని గురించి నాకు పూర్తి వివరణే తెలియదు. నేను ఒక్క మాట కూడా అననమాట. ఇది ఇలా జరిగిందనుకో, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అది తెలిసిన రోజు మన దాకా వచ్చిన రోజు ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వీళ్ళు ఇలా మాట్లాడతారా అని తెలిసింది అనుకోండి, మనం ఆ రోజు బాధపడతాం కదా. బాధపడ్డప్పుడు అమ్మ మరి నేను ఇంత పూజ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఎందుకు ఇదెందుకు వచ్చింది అన్నప్పుడు అసలు ట్విస్ట్ అదే. అంటే నాకు ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న. అంటే మీకు అన్ని కూడా ముందే తెలిసిపోతుంటాయి, ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ గురించి మీరు మనసులో ఎక్కువగా అంటే ఇబ్బంది పడ్డా వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది అనేది విన్నా, నిజమేనా? వాస్తవమేనా? నిజమే. అంటే ఇక మనం ఏదన్నా మనల్ని అన్నారనుకోండి, ఏదన్నా బాధ పెట్టారనుకోండి, గట్టి గట్టిగా అరిచేసి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం అనో అదనో, అసలు టైం వేస్ట్ పనులు అవన్నీ. ఒక్కసారి ఒక్క సెకండ్లోనే నేను ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయలేను. అంటే ఒకరి మంచి ఎలా అయితే కీర్తి కోరుకుంటుందో అలాగే ఒకరు చెడు చేస్తాను. ఇదే అడుగుదాం అనుకున్నా. మంచిని ఎంత నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు నేను అందరితో మంచిగా ఉంటానండి. మరి అది నిజమైనప్పుడు నేను నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళని సెకండ్స్లో కట్ చేయడంలో తప్పే లేదు. ఇప్పుడు నేను ఇబ్బంది పడకూడదు కదా. ఇప్పుడు నువ్వేదో అన్నావని చెప్పేసి నిన్ను తిట్టి నా టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? దేవుడు ఊరికే ఉన్నాడా? మనం తిడితే, నేను తిడితే మీరు ఇదైపోతే, మీరు నన్ను తిడితే ఇదైపోతే, ఆయన ఎందుకు? దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడండి. అంటూ ఉంటారు కదా, కాలము ఆడపిల్ల ఏడుపు రెండు తగలకూడదు అని. 60 యాగాలు చేసినా ఆడదని ఉసురు పోదంట. కొన్ని సందర్భాల్లో బాగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ ఉండడం కూడా ఒక శిక్షే, ఎందుకున్నావు అనేది కూడా. కానీ కాలం నేను చాలా నమ్ముతానండి. కాలం నిర్ణయిస్తుంది ఏదైనా అని చెప్పేసి. నేను చాలా నేర్చుకున్నాను, జ్ఞానం బాగా వచ్చింది నాకు దైవత్వం వల్ల.